Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సిద్ధపీఠములు అచ్చట విరాజమానమైన శక్తుల నామములు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, నేనిప్పుడు దేవీ పీఠములను గురించి తెలిపెదను వినుము. వీటిని వినినంతనే మానవుడు సకల పాపముల నుండి ముక్తుడగును. పరమసిద్ధిని విభూతిని కోరువారు ఏ పీఠములందు ఏ నామములతో దేవిని ఉపాసించి ధ్యానింతురో తెలిపెదను. గౌరీముఖము పడిన చోటు వారణాసి అని ప్రసిద్ధిగాంచెను. ఆ పీఠస్థానమునందు రూపమును ధరించిన దేవి పేరు విశాలాక్షి. నైమిసారణ్య క్షేత్రమున విరాజమానురాలగు దేవి లింగధారిణి అను నామముతో ఖ్యాతి వహించెను. ప్రయాగయందు దేవిని లలిత అనియు, గంధమాధన పర్వతమున కాముకి అను పేరుతో, మానసమున కుముదాయనియు, దక్షిణమున విశ్వకామాయనియు, ఉత్తరమున భగవతిని విశ్వకామ ప్రపూరణి అనియు పిలుస్తారు. గోమంతమున గోమతి, మందరాచలమున కామచారిణీ నామములతో ఆ దేవి విఖ్యాతి చెందెను. చైత్రరథమునందు దేవిని మధోత్కటాయని, హస్తినాపురమున జయంతి అనియు, కన్యాకుబ్జమున గౌరీ అని, మలయాచలమున రంభాయని ఆ దేవి పిలువబడును. ఏకామ్రపీఠమున కీర్తిమతి అని పిలువబడును. విశ్వపీఠమునందు ఆ దేవి విశ్వేశ్వరి అని, పుష్కరమున పురుహూతాయని పిలువబడును. కేదారమున సన్మార్గదాయిని, హిమవాన్ పీఠమునందు మంద, గోకర్ణ పీఠమునందు భద్రకర్ణిక అను నామములతో ఆ దేవి ప్రసిద్ధి చెందెను. స్థానేశ్వర పీఠమున భవాని, బిల్వక పీఠమున బిల్వపత్రిక, శ్రీశైలమున భ్రమరాంబ, భద్రేశ్వరమున భద్రానామములతో ఆ దేవి అలరారును. వరాహపీఠమునందు జయ అను పేరుతో, కమలాలయ పీఠమునందు కపిలాయని, రుద్రకోటియందు రుద్రాణి అని, కాలాంజరమున కాళీ అనియు చెప్పబడును. సాలగ్రామ పీఠమునందు ఈ దేవిని మహాదేవి అనియు, శివలింగమునందు జలప్రియగా, మహాలింగమునందు కపలిగా, మాకోటమందు ముకుటేశ్వరిగా, మాయాపురమందు కుమారిగా, సంతానపీఠమందు లలితాంబికగా, గయయందు మంగళగా, పురుషోత్తమ పీఠమునందు విమలగా ఈ దేవి ఖ్యాతి పొందినది. సహస్రాక్షమందు ఉత్పలాక్షి, హిరణ్యాక్షమందు మహోత్పలగా, విశాఖయందు అమోఘాక్షిగా, పాండువర్ధన పీఠమునందు పాడల, సుపార్శ్వమందు నారాయణి, చిత్రకూటమునందు రుద్రసుందరి, విపుల క్షేత్రమందు విపుల, మలయాచలమునందు భగవతి కళ్యాణి, సహ్యాద్రి పర్వతమునందు ఏకవీర, హరిశ్చంద్రపీఠమునందు చంద్రిక, రామతీర్థమునందు రమణ, యమునా పీఠమునందు మృగావతి, కోటితీర్థమునందు కోటవి, మాధవవనమునందు ఉగంధ, గోదావరి యందు త్రిసంధ్య, గంగాద్వారమునందు రతిప్రియ, శివకుండమునందు శుభానంద, దేవికాతటపీఠమునందు నందిని, ద్వారకయందు రుక్మిణి, బృందావనమునందు రాధగా, మధురయందు దేవకిగా, పాతాళమునందు పరమేశ్వరిగా, చిత్రకూటమునందు సీతగా, వింధ్యాచల పర్వతమునందు వింధ్యవాసినిగా, కరవీర క్షేత్రమందు మహాలక్ష్మిగా, వినాయక క్షేత్రమందు దేవీ ఉమగా, వైద్యనామధామమందు ఆరోగ్యగా, మహాకాలపీఠమునందు మాహేశ్వరిగా, ఉష్ణతీర్థమునందు ఉభయగా, వింధ్యపర్వతమునందు నితంబగా, మాండవ్య పీఠమునందు మాండవిగా, మాహేశ్వరీపురమునందు ఈ దేవి స్వాహానామముతో విలసిల్లుచున్నది. చగలండమునందు ప్రచండగా, అమరకంటకమునందు చండికగా, సోమేశ్వర పీఠమునందు వరారోహగా, ప్రభాస క్షేత్రమునందు పుష్కరావతిగా, సరస్వతీ తీర్థమునందు దేవమాతగా, తటమను పేరుగల పీఠమునందు పారావార నామముతో ఈ దేవి ప్రసిద్ధి చెందినది. మహాలయమునందు మహాభాగాను పేరుతో, పయోష్ణియందు పింగళేశ్వరిగా,
కృతశౌచ తీర్థమునందు సింహికగా, కార్తీక క్షేత్రమునందు అతిశాంకరిగా, వర్తక తీర్థమునందు ఉత్పలగా, సుభద్ర సోణ నదుల సంగమమునందు లోలగా, సిద్ధవనమునందు మాత లక్ష్మిగా, భరతాశ్రమ తీర్థమునందు అనంగగా, జలంధర పర్వతమున విశ్వముఖిగా, కిష్కింధ పర్వతమున తారగా, దేవదారు వనమునందు పుష్టిగా, కాశ్మీర ప్రదేశమునందు మేధగా, హిమాచల పర్వతమునందు దేవి భీమాగా, విశ్వేశ్వర క్షేత్రమునందు తుష్టి అను పేరుతో, కమలలోచన తీర్థమునందు శుద్ధి అను పేరుతో, కాయావరారోహణ తీర్థమునందు మాతగా, శంఖోద్ధార తీర్థమునందు ధరాయను పేరుతో, పిండారక తీర్థమునందు ధృతి అను పేరుతో ఆ దేవి ప్రసిద్ధురాలయ్యను. చంద్రభాగ నదీ తీరమున కళయనియు, అచ్చోదక నామక క్షేత్రమున శివధారిణి అను పేరుతో, వేదానదీ తీరమున అమృతాయనియు, బదరీవనమునందు ఊర్వశిగా, ఉత్తర కురు ప్రదేశమందు ఓషధిగా, కుశద్వీపమునందు కుశోదకగా, హేమకూట పర్వతమునందు మన్మథగా, కుముదవనమునందు సత్యవాదినిగా, అశ్వత్థ తీర్థమునందు వందనీయగా, వైశ్రవణాలయ క్షేత్రమునందు నిధిగా, వేదవదన తీర్థమందు గాయత్రిగా, భగవంతుడగు శివుని సాన్నిధ్యమున పార్వతిగా, దేవలోకమునందు ఇంద్రాణిగా, బ్రహ్మలోకమునందు సరస్వతిగా, సూర్యబింబమునందు ప్రభగా, మాతృకులయందు వైష్ణవిగా, సతులయందు అరుంధతిగా, రామ మొదలగు అప్సరలయందు తిలోత్తమయను పేరుతో దేవి శోభాయమానురాలగుచున్నది. సకల ప్రాణుల చిత్తములందు సదా విరాజమానురాలైన శక్తిని బ్రహ్మకళ అందురు. జనమేజయ, ఇవి 108 సిద్ధపీఠములు. ఇచ్చట విరాజమానురాండ్రగు ఆ దేవీమణులు ఎక్కడికి వెళ్ళారు? సతీదేవి యొక్క అంగములకు సంబంధించిన ఈ పీఠములను నాకు తెలిపితిరి. భూమండలమున ఇవి కాక ఇంకనూ గల పవిత్ర స్థలములను ప్రాసంగికముగా నాకు వినిపించారు. ఈ 108 సిద్ధపీఠములను స్మరించి శ్రవణము చేసినవాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును, భగవతి పరమధామమునకు వెళ్ళిపోవును. ఈ సకల తీర్థములను విధిగా దర్శింపవలెను. అచ్చటకు వెళ్ళి పితరులకు తర్పణమునిచ్చి శ్రాద్ధము చేయవలెను. తరువాత భగవతికి శాస్త్రోక్తముగా విశిష్ట పూజలు చేయవలెను. పూజల తరువాత భగవతి జగదంబ ఎదుట అపరాధములను క్షమింపవలెనని పదే పదే వేడుకొనవలెను. జనమేజయ, బ్రాహ్మణులందరినీ భక్ష్యభోజ్యాది పదార్థములతో తృప్తులను చేయవలయును. సువాసినులైన స్త్రీలకు, కుమారీమణులకు, కన్యలకు, బ్రహ్మచారులకు భోజనము పెట్టుట సముచితము. ప్రభు, ఆ క్షేత్రముననున్న చండాలుడు కూడా దేవీ రూపమే అని చెప్పబడెను కనుక వారందరినీ కూడా పూజింపవలెను. ఆ సిద్ధపీఠములందు ఏ విధమైన దానములు స్వీకరించుట నిషేధింపబడినది. దేవి శక్తి యొక్క అసమాన మంత్రమును అనుష్ఠించవలెను. మాయాబీజము మంత్రరాజముగా అంగీకరింపబడినది. సకల పీఠములందును విరాజిల్లడి భగవతియగు జగదంబను ఈ మంత్రముతోనే పూజింపవలెను. అనుష్ఠానమునరించువాడు ధనమును ఖర్చు చేయుటయందు లోభత్వమును పాటింపరాదు. దేవియందు చెరగని శ్రద్ధను కలిగి ఉండవలెను. ఇట్లు శ్రీదేవి యొక్క సిద్ధపీఠములకు ఆనందముతో యాత్ర చేయు వారి పితరులు 1000 కల్పముల వరకు శ్రేష్టమైన బ్రహ్మలోకమున నివసించెదరు. స్వయముగా అతడును ఆయువు తీరిపోగా దేవీలోకమున స్థానమును సంపాదించుకొనును. ఉత్తమ జ్ఞానమును పొంది సంసార సాగరము నుండి ముక్తుడగును. అష్టోత్తర శతనామములను జపించి అనేకులు సిద్ధిని పొందారు. అష్టోత్తర శతనామము స్వయముగా వ్రాసిన చోట, దానిని పుస్తకమున అంకితము చేసి ఉంచిన చోట మహామారి మొదలగు ఉపద్రవములు భయములు చేరవు. అచ్చట సౌభాగ్యములు వృద్ధి అగుచుండును. అష్టోత్తర శతనామములను భగవతి అందలి భక్తి తత్పరతతో జపించిన వారికి ఏ వస్తువును దుర్లభము కాదు. వాని జీవితము నిశ్చితముగా సఫలమనియే తలంచవలెను. జపించువాని ఎదుట దేవతలు కూడా నతమస్తకులగుదురు. ఆ జపమును భగవతి యొక్క రూపమనియే తలంచవలెను.
అట్టివాడు దేవతల చేత పూజింపబడును. ఇంకా నరుల వలన పూజింపబడునని చెప్పనవసరము లేదు. శ్రాద్ధ సమయమున అష్టోత్తర శతనామములను పఠించినచో శ్రాద్ధకర్త యొక్క పితరులందరూ తృప్తులై ఉత్తమగతులను పొందుదురు. ఈ సిద్ధపీఠములన్నీయు జ్ఞానతీర్థములు, ముక్తిక్షేత్రములు. బుద్ధిమంతుడైన మానవుడు వీటిని తప్పక సేవించవలెను. ఈ క్షేత్రములు సాక్షాత్తు భగవతి యొక్క రూపములు. రాజా, భగవతి పరమేశ్వరి విషయమున నీవడిగినదంతయు రహస్యములతో సహా నేను తెలిపితిని. ఇంకా మరలా నీవేమి వినగోరుచున్నావు? శుభం. Subscribe and share my channel Sudarsana.